అమ్మ 7 శనివారాల పూజ చేసుకుంటున్నారండి. నేను లేచేసరికి ఆల్రెడీ ప్రిపరేషన్స్ అన్నీ చేసేసుకుందనమాట. ఇంకా ఎర్లీ మార్నింగే పూజ కంప్లీట్ చేసుకోవడం అమ్మకు అలవాటు. సో డైలీ ఎర్లీ మార్నింగే లేచి చేసేసుకుంటారు ఇంట్లో పనులన్నీ అయిపోగానే. ఇంకా తను ఒక్కతే ఉంటుంది కాబట్టి సో పూజా కార్యక్రమం తొందరగా అయిపోతుంది అమ్మకు కూడా. ఇంటి వెనుకనే తమలపాకుల చెట్టు కూడా ఉంది, మీకు చూపిస్తాను మళ్ళీ ఒకసారి వీడియోలో. సో ఇప్పుడైతే పూజకన్నీ అరేంజ్ చేసుకుంది, బయట వెళ్ళింది ఫ్లవర్స్ కట్ చేసుకొచ్చుకుందామని. ఇంకొన్ని ఒక పూట తినకుండా అయినా ఉంటుంది కానీ పూజ చేయకుండా మాత్రం అస్సలు ఉండదండి అమ్మ. భగవంతుని ఆరాధన అంటారు కదా, సో అది చేసుకుంటూ ఉంటుందన్నమాట. ఆ భగవంతుడే తనకి శ్రీరామ రక్ష, ఇంకా తనొక్కతే ఉంటుంది. నాకు కూడా అదే టెన్షన్. కానీ అమ్మ అయితే అన్ని పనులు ఇలా భజన పాటలు ఇవన్నీ కూడా పాటలు అయితే బాగా పాడతారు. తనకి చాలా ఇష్టం సాంగ్స్ అంటే, అన్ని పాడతారు. భజన పాటలు ఒకటే కాదు, నాతో పాటు మూవీ సాంగ్స్ కూడా, కొత్త సాంగ్స్ రీసెంట్ డేస్ లో రిలీజ్ అయిన సాంగ్స్ కూడా పాడుతూ ఉంటారు నాతో పాటు. హమ్మింగ్ బాగా చేస్తారనమాట. సో నేను మళ్ళీ ఒకసారి పూజా కార్యక్రమం అయ్యేటప్పుడు తీసాను. ఇంకా నేను ఫ్రెష్ అవ్వలేదని చెప్పేసి లోపలికి వెళ్ళడం లేదు. ఇంకా 7 శనివారాల పూజ చేసుకుంటున్నారన్నారు కదా అండి. సో అందుకోసం అని చెప్పేసి వెంకటేశ్వర స్వామిని అలా బియ్యం పోసి కొన్ని ప్లేట్లో వెంకటేశ్వర స్వామి ఫోటో సిల్వర్ది ఉంటే అది పెట్టుకున్నారనమాట. ఇంకా పిండి వత్తులు, పిండి ప్రమిదలు చేసేసుకొని దీపాలు వెలిగిస్తున్నారు అందులో. ఎన్ని రోజులు అంటే ఎన్ని వారాలు అయిందమ్మా నువ్వు పూజ? ఇది 7 శనివారాలు అన్నారు కదా, ఎన్ని వారాలు కంప్లీట్ అయిపోయింది? 5వ వారమా? ఇంకా అమ్మ పూజ కార్యక్రమం కంప్లీట్ అయ్యేలోపు నేను కూడా ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేసాను. ఇంకా నేను కూడా పూజలో పాల్గొన్నాను అనమాట. దాని తర్వాత ఇలా కొబ్బరికాయ కొట్టుకొని అన్ని పూజ అంతా కూడా చేసేసుకున్నానండి. నాకు కూడా చాలా మంచిగా అనిపించింది. ఎర్లీగా అలా అమ్మతో పూజ చేయడం చాలా రోజుల తర్వాత చేస్తున్నాను. హ్యాపీ అనిపించింది. సో ఇలా పూజా కార్యక్రమంలో పాల్గొనడము ఇలాంటివన్నీ కూడా చిన్నప్పటి నుంచి అమ్మతో నాకు అలవాటు అనమాట. చిన్న ఏజ్లోనే ఎక్కడ భజనలు జరుగుతున్నా, పూజలు జరుగుతున్నా అక్కడికి వెళ్తూ ఉండేదాన్ని. అండ్ ఇంకోటి ఏంటి అని అంటే, మాకు ఇంతగా అలవాటు కావడానికి కారణము మా అమ్మమ్మ గారి ఇంటి ముందే టెంపుల్ ఉంటుంది. సో అక్కడే ఇవన్నీ మేము నేర్చుకోగలిగాము. అమ్మకు కూడా చిన్నప్పటి నుంచి ఇంకా అలవాటు, అమ్మతో పాటు నాకు అలవాటు అయ్యాయి. ఇంకా ఏంటి అని అంటే, నాకు 5th నుంచి హనుమాన్ చాలీసా చదివించడం నేర్పించారు మమ్మీ. వేదార్థు జశ్విక కూడా చిన్నప్పటి నుంచి, వేదార్థు బాగా తన చిన్నప్పటి నుంచి కూడా వీడియోస్ ఏమన్నా వీడియోస్ చూడాలన్నా యూట్యూబ్లో చూసినప్పుడు ఇవే చూస్తూ ఉండేవాడు అనమాట. హనుమాన్ చాలీసాకు సంబంధించిన జై హనుమాన్, చిన్న కార్టూన్ స్టోరీస్ అవన్నీ కూడా ఉంటాయి కదండి, రామాయణము, ఇంకా జై హనుమాన్, శ్రీ గణేష, ఇట్లాంటివన్నీ కూడా చిన్నప్పటి నుంచి చూడడం అలవాటు వేదార్థికి. వేదార్థితో పాటు జష్కాకు కూడా అలవాటు అయిపోయింది. హనుమాన్ చాలీసా కూడా ఎప్పుడైనా రోజు, వేణుగారికి కూడా చాలా ఇష్టం కదా హనుమంతుడు అంటే. సో అందుకోసమనే హనుమాన్ చాలీసా చిన్నప్పటి నుంచే మేము నేర్పిస్తూ వచ్చామన్నమాట. అలెక్సాలో కూడా పెడుతూ ఉంటాము. నైట్ టైం వాళ్ళు పడుకునేటప్పుడు ఒక్కసారైనా హనుమాన్ చాలీసా అలెక్సాలో పెట్టి వాళ్ళకి వినిపించిన తర్వాత పడుకుంటూ ఉంటారనమాట. సాంగ్స్ పెట్టుకుంటారు. అలా దాంతోపాటు ఇది కూడా పెడుతూ ఉంటాము అప్పుడప్పుడు. వాళ్ళకి అలవాటు అవుతూ ఉంటుంది. మనం రెగ్యులర్గా కాకపోయినా అప్పుడప్పుడు వాళ్ళకి తెలిసేలాగా మనం చేస్తూ ఉంటే వాళ్ళకు కూడా అలవాటు అవుతూ ఉంటుంది కదా. సో అదనమాట. నాకైతే చాలా ఆ భగవంతుని ఆశీస్సులు నాతో పాటు మీకు, మీ అందరికీ కూడా, మీ కుటుంబాలందరికీ కూడా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటానండి. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి, అంతే. అమ్మ అయితే కారపూస చేసిందండి. సో మేము అంటే అటు వెళ్ళొచ్చేసరికి, అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చేసరికి ఒక 1 kg వరకు చేసి ఉంచిందనమాట. సో ఇది కంప్లీట్ అయిపోయేలోపు మళ్ళీ వస్తామని చెప్పేసి చెప్పాను నేను. వర్క్ ఉంది, దానికోసం రావాలి. అప్పుడు వచ్చినప్పుడు నేను రెసిపీ అదంతా కూడా ఫుల్ బ్లాగ్ వీడియో తీసుకొని మీకు అప్డేట్ చేస్తాను. సో ఇప్పుడైతే ఇది ప్యాక్ చేసేసుకుంటున్నాను. చాలా టేస్టీగా ఉంది, బాగుంది. సో నెక్స్ట్ టైం డెఫినెట్గా రెసిపీ అనేది నేను వీడియో తీసి పెడతాను అనమాట, అమ్మ ఎలా చేస్తారు ఏంటి అనేది.
ఇదంతా ఇప్పుడు ప్యాకింగ్ చేసుకుంటూ ఉన్నాను, 1 by 1 ప్యాక్ చేసుకుంటూ ఉన్నాను. ఇప్పుడు అంటే ఇది కొంచెం గాలి ఆడితే మెత్తగా అవుతుంది కాబట్టి ప్యాక్ చేసేసుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత క్యాన్లో కానీ మనం షిఫ్ట్ చేసుకోవచ్చు, స్టీల్ బాక్స్లో కానీ స్టీల్ క్యాన్లో కానీ షిఫ్ట్ చేసేసుకుంటాను. సో మార్నింగ్ టైం బ్రేక్ఫాస్ట్ కోసం అని చెప్పేసి వేదార్థ్ వాళ్ళకి బ్రెడ్స్ కాల్చివ్వమన్నారు. ఇలా కొంచెం నెయ్యి వేసేసి ప్యాన్ మీద ఇలా అంటే జస్ట్ లైట్గా రోస్ట్ చేసి ఇస్తానన్నమాట. అలా తినేస్తారు, ఇష్టము అలా కూడా వాళ్ళకి. సో ఇంకా సాస్ జామ్ ఏవైనా ఉంటే అలా కూడా తింటారనమాట. ఇంకా అమ్మ దగ్గర సాస్ జామ్ అలా ఏమి ఉండవు కదండి, అంటే పిల్లలు ఎవరు లేరు కదా, అందుకోసమని జస్ట్ ప్లెయిన్గా ఇలా రోస్ట్ చేసి ఇచ్చాను ప్యాన్ మీద. కావాలన్నారు, మా కోసం ఇంకా ఉప్మా చేసేసాను ఆల్రెడీ. యాక్చువల్లీ అసలు ఎండకి చాలా ఇబ్బందిగా అవుతుంది, ఫుల్ ఎండలు పెరిగాయి, మళ్ళీ లాస్ట్ 2 days నుంచి బాగా ఉన్నాయి. ఎక్కువ వంట చేసేటప్పుడు వీడియో తీయాలన్నా కూడా ఫోన్ అంతా కూడా హీట్ అయిపోతుందండి, తీయలేకపోతున్నాం అసలు. మళ్ళీ కొద్దిసేపు కూల్ అయిన తర్వాత అలా వీడియోస్ తీయాల్సి వస్తుందన్నమాట, చాలా ప్రాబ్లం అవుతుంది. అండ్ ఇంకోటి నెట్ కూడా సరిగా ఉండట్లేదు, ఎప్పటికప్పుడు అప్లోడ్ చేయడానికి కూడా ఖమ్మం వెళ్ళినప్పుడు ఇంకా అలా ఉన్నప్పుడు చేస్తున్నామన్నమాట. చూసారా హైదరాబాద్లో ఉంటే ఎంత పద్ధతిగా ఉంటారో ఇద్దరు. మా రేణు ఏమో గోడెక్కి కాయలు దించుతుంది, జస్సు ఏమో ఇగో గిన్నెలో మొత్తం నింపుతుంది. ఈ కాయలు మీకు అందరికి తెలుసు కదండి, అల్లనేరేడు కాయలు. యాక్చువల్గా ఇవి మా పెరట్లో కూడా కావు, వెనక అయింది చెట్టు అది, కాకపోతే మా రిలేటివ్స్దే, అంటే రేణుకు వరుసకు అత్త అవుతారు వాళ్ళ చెట్టు. అక్కడికి ఎక్కి మరీ అన్నీ అంటే మంచిగా ఉన్నాయని తర్వాత నాకు కూడా చూడగానే అనిపించిందండి, గుత్తులు ఉన్నాయి. సో అవన్నీ మంచిగా తెంచి, యాక్చువల్గా ఇంకా దానిపైన కూడా ఉన్నాయి, మొత్తం అటు ఇటు మొత్తం ఆమెకు అందినంత వరకు తెంచింది రేణు. తర్వాత ఏం చేసిండ్రు అంటే ఒక కర్ర తీసుకొచ్చి, పెద్ద కర్ర, దాంతోపాటు అవన్నీ దులిపి పైన ఉన్నాయి కూడా మొత్తానికి గిన్నె మాత్రం నింపారండి. ఇంకోటి ఈ ఫ్రూటు చాలా హెల్త్కి మంచి చేస్తుంది, షుగర్ పేషెంట్స్కి చాలా మంచిది. ఇంకోటి దీంట్లో విటమిన్ సి కూడా చాలా బాగుంటుంది. ఇది ఈ టైంలో తినడం అంటే చాలా హెల్త్కి అంటే మనకి చాలా బాగా చేస్తుందండి, చలువ అంటారు కదా. ఇంకోటి మనకి సంవత్సరం పాటు మనకు తెలియకుండా మన బాడీలోకి వెళ్ళిన వెంట్రుకలను కూడా కరిగించేంత శక్తి ఉంటుందంట. ఇది అంటే సైంటిఫిక్గా ప్రూవ్ కాదో నాకు తెలియదు కానీ అందరూ చెప్తుంటారు. మొత్తానికైతే రేణు గోడెక్కి వీలైన అన్నీ కోసి, దాని తర్వాత మా జస్సు కూడా అంటే ఫుల్గా ఎగ్జైట్ అయిపోయి అవన్నీ తీసుకొని వచ్చి, ఇంకోటి తనకి ఏంటంటే రేణుకి అందరికి పంచడం అలవాటు, తీసుకొని వచ్చిన తర్వాత కూడా అంటే అవన్నీ తీసుకెళ్ళి ఇచ్చిందండి, అందరికి పంచింది. నాకు ఇంకా మా జస్సు చూడండి, నేను వద్దంటున్నాను అని చెప్తే కావాలని అరుస్తుంది. సో గొడవ అయితే చేస్తుంది బాగా. రేణు అక్కడికి పోయేసరికి కూడా టెన్షన్ పడుతుంది ఆ చివరికి పోయేసరికి. సో మీరు కూడా ఈ పనుల గురించి తెలిస్తే కామెంట్